దొరకకుడికి వెళ్తుంటే చుట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి ఏడ్చి లంచమంటారా మీరు ఎంత తీసుకొని వచ్చారే 500 తీసుకుని. వాణ్ణి పెట్రోల్ పోసి తగలేసుకోవడం, మళ్ళీ చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో పేపర్ పెట్టేసి వాడి మీద పెట్రోల్ పోసి నుప్పంటి చేసుకోవడం, వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. నడి రోడ్డుపైనే కర్రలు రాళ్లతో ప్రత్యర్థులు చంద్రయ్యపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే గొంతు కోసి చంపారు. ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన సుధాకర్ ను ప్రభుత్వం ఇటీవలే సస్పెండ్ చేసింది.